బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ నాకు చాలా మంది మెసేజ్ చేశారు. ఏంటండి ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు. ఏమైంది? ఏంటి అని. సో, నేను మీకు నేను డే 1 నుంచి చెప్తున్నాననమాట. ఏంటంటే నేను వీడియోస్ చేయట్లేదంటే సో, ఏదైనా ఒక రీజన్ ఉండాలి. సో, ఆ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ మార్కెట్ అయితే మనకైతే స్టేబుల్‌గా లేదు. మీరు పాస్ట్ ఒక ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కాదు. లాస్ట్ మంత్ నుంచి కూడా మార్కెట్ అనేది అంత స్టేబుల్‌గా లేదనమాట. సో, కంటిన్యూయస్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. ఒక ప్రాపర్‌గా ఎళ్ళట్లేదనమాట మార్కెట్. సో, ఎప్పుడైతే మార్కెట్ ప్రాపర్‌గా ఎళ్ళట్లేదో మనం ఆ టైంలోని మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలనమాట. లాసెస్ వస్తాయి ఖచ్చితంగా. అందుకంటే మనం ప్రిడిక్షన్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ మన ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో, అందుకు నేను ఎటువంటి ట్రేడ్స్ అనేవి తీసుకోవట్లేదు. చాలా నేను ఐడియల్‌గా ఉన్నాను. ఐడియల్‌గా ఉండడం అంటే ఇన్ ద సెన్స్ నేనేంటంటే కొంచెం మార్కెట్‌ని అయితే హోల్డ్‌లో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్‌లో కొంచెం బయట సిట్యుయేషన్ కూడా బాలేదు కాబట్టి, సో, మార్కెట్‌లో ఏం జరుగుతదనేది మనం ఏమి ప్రిడిక్షన్ చేయలేమనమాట. సో, అందుకు ఏంటంటే ఈ టైంలో మనం మార్కెట్‌లో ఉండి మన మనీ ఇన్వెస్ట్ చేస్తూ లాసెస్ వచ్చి దీనికన్నా కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో, నాకైతే లాస్ట్ మంత్ అయితే కంటిన్యూస్‌గా లాసెస్ వచ్చాయి. ఈ విషయం నేను మీకు కూడా చెప్పాను. మనం ఏ ట్రేడ్ తీసుకున్నా సరే లాస్ వచ్చింది. సో, మనకు ఎటువంటి మార్కెట్‌లో ఎటువంటి ఇంపాక్ట్ అయితే మన అనాలిసిస్ ద్వారా ఎటువంటి కరగలేదనమాట. సో, మార్కెట్‌లో చూస్తే ఈరోజు మార్కెట్ కూడా హ్యూజ్‌గా కొలాప్స్ అయిపోయింది. సో, రానున్న రోజుల్లో ఇంకా ఇలాగే కొలాప్స్ అవుతది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లో అయితే స్టేబుల్‌గా అయితే ఉండట్లేదు చూసారా? ఆల్‌మోస్ట్ చూడండి ఎంత మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి చూడండి మార్కెట్ డౌన్ అయింది. హ్యూజ్ గ్యాప్ డౌన్. మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్. మళ్ళీ స్లైడ్‌గా గ్యాప్ అప్. మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్. మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్. మార్కెట్ దీని ఇండికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే స్టెబిలిటీగా లేదు. సో, ఇలా స్టెబిలిటీ లేని మార్కెట్‌లో మనం ఎంట్రీ తీసుకొని, మనం లాసెస్ వచ్చి ప్రిడిక్షన్స్ చేయలేని ఇదేంటంటే ఒక ఫ్లూక్ టైప్‌లోకి వెళ్ళిపోద్దనమాట. ఒక వైల్డ్ గెస్ టైప్ అనమాట. మనం ఒకవేళ ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకుందాం, ఇప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుందాం అని ఒక వైల్డ్ గెస్ అనమాట. అంతే తప్ప ప్రాపర్‌గా మనం ఓకే. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు టార్గెట్ హిట్ అవుద్ది. అనే ఒక ప్రాపర్ నాలెడ్జ్‌తో అయితే తీసుకోమనమాట. ఏదైనా ఫ్లూక్ కింద వెళ్ళిపోద్ది. సో, అందుకని ఇలాంటి ట్రేడ్స్ అనేవి మనం చేయకూడదనమాట. అవాయిడ్ అయినా చేసేయాలి. ట్రేడింగ్ అని అందాక ఆపేయాలి తప్ప, ఫ్లూక్‌గా అయితే వెళ్ళకూడదు. వైల్డ్ గెస్‌గా అస్సలు వెళ్ళకూడదు. దీనివల్ల ఏంటంటే, మన సైకలాజికల్‌గా మనం డిస్టర్బ్ అవుతాం. మార్కెట్‌లో మన క్యాపిటల్ ఏదైతే పెట్టుకుంటామో అది కూడా డిస్టర్బ్ అవుద్ది కాబట్టి, సో, అందుకే అవాయిడ్ చేశాను నేను. సో, మీరు కూడా బెటర్ కొన్ని డేస్ అయితే మార్కెట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాలేదు సిట్యుయేషను. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారంటే అది కూడా వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే సిట్యుయేషన్ అనేది బాలేదు కాబట్టి, అసలు మీరు స్టాక్ మార్కెట్ అనేది కొన్ని రోజులు ఎందుకంటే మార్కెట్‌లో మీరు మనీ సంపాదించుకోవాలంటే ఏ విధంగా ఉంది. కానీ మీకిదే హాబిటు. నాకు తెలుసు. నేను ఆల్‌మోస్ట్ ఆల్ 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కానీ ఇప్పుడు మార్కెట్ సిట్యుయేషన్ అయితే అంత అప్పుడులా లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వార్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ఇంపాక్ట్ అనేది మన మీద కలుగుతది కాబట్టి, ఈ టైంలో మనం ఎంట్రీస్ తీసుకోవడం, లాసెస్ ఫేస్ చేయడం ఇయన్నీ అవసరం లేదనమాట. సో, అందుకు ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ మనం 7 ఇయర్స్ ఉన్న 7 ఇయర్స్‌లో ఎప్పుడైనా మార్కెట్ ఈ రేంజ్‌గా ఎప్పుడైనా ఇదయిందా? ఎప్పుడు ఇది అవ్వలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంత హ్యూజ్‌గా అయితే ఓవరాల్ కొలాప్స్ అయితే ఆల్‌మోస్ట్ చూడండి ఇక్కడ 61,000 ఎక్కడుంది. ఇక్కడ 55,000 అంటే ఆల్‌మోస్ట్ 7,000 వరకు మార్కెట్‌లో అయితే ఫాల్ అనేది కనిపించిందంటే మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ అయితే స్టెబిలిటీ లేదు. ఓకేనా? సో, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు. స్ట్రిక్ట్‌లీ ఎందుకంటే బెటర్ అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ కూడా అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ కూడా బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతదనేది చెప్పలేము కాబట్టి, సో, అవాయిడ్ అయితే చేయండి. అంటే నేను ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని ప్రైజెస్ పెరుగుతాయి. దానికి మనం షిఫ్ట్ అవుదాం అని అనుకుంటారు. కానీ ఏవి కూడా పెరిగినా సరే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉంటదంటే ఫ్రెండ్స్ చిన్నగా పెరుగుతది. పెద్దగా లాసొస్తది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. మీరు అంటే పర్టిక్యులర్‌గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే మీకు ఇప్పుడు గ్యాస్ ఉంది ఫ్రెండ్స్. సో, గ్యాస్ అనేది ఇప్పుడు ఆయిల్ గాని, గ్యాస్ గాని ఇదంటే ఇప్పుడు కొంచెం హైక్ ఉన్నట్టుగా అనిపిస్తది. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఇది మార్కెట్‌లో అది కూడా కొలాప్స్ అయిపోద్దనమాట. సో, చిన్నగా రైజ్ అవుద్ది. పెద్దగా ఫాల్ అవుద్ది. ఎందుకంటే వార్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో, ఇది మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, చూసుకోండి. చూసుకొని బెటర్ అవాయిడ్ చేసుకోండి. నాలాగా సేఫ్‌గా ఉండడం బెటర్ అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.